సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హలో పీపుల్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యోగిత. మరి ప్రతి ఒక్కరు ఆడవాళ్ళ లైఫ్లోని ఈ స్టేజ్ని క్రాస్ చేసి వెళ్ళాల్సిందే. కానీ ఇందులో ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఆన్సర్ చేయడానికి ఈరోజు మనతో కూర్చొని ఉన్నారు డాక్టర్ శిరీష రాణి, రెనౌడ్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ మెడ్సీ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్. సో ఆవిడతోని ఈ క్వశ్చన్స్ ఎవరైతే మన వ్యూవర్స్ అడిగారో డైరెక్ట్గా మాకు మెసేజ్ చేసి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఈరోజు తెలుసుకుందాం. సో శిరీష రాణి గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. సో ఈ ఎపిసోడ్లో ఇంకొక డిఫరెంట్ టాపిక్తోని మేము ఎందుకు వచ్చేసాను. సో లెట్స్ గెట్ టు బేసిక్స్ అండి. అసలు పీరియడ్స్ ఎలా వస్తాయి? నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్ అనేది జనరల్గా 25 to 35 డేస్ మధ్యలో రావచ్చు. సో ఈ సైకిల్ ఎట్లా అంటే జనరలీ 28 డేస్ సైకిల్ అనుకోండి, ఎవ్రీ 14th డే ఓవ్యులేట్ అవుతుంది. సో ఓవ్యులేట్ అయ్యి అంటే ఇట్స్ పాసిబుల్ ప్రెగ్నెన్సీ కోసం ప్రిపేర్ అవుతున్నట్టుగా అనమాట. అంటే లైనింగ్ అది కొంచెం థిక్కర్గా ఉండి న్యూట్రియంట్స్, బ్లడ్, ఎవ్రీథింగ్ ప్రిపేర్డ్గా ఉంటుంది ఎండోమెట్రియం. సో కాకపోతే ఒకవేళ ఫర్టిలైజేషన్ జరగలేదు అనుకోండి, అది 28 డేస్కి షెడ్ అయిపోతూ ఉంటుంది. సో అండ్ అగైన్ ఇట్ విల్ ప్రిపేర్ ఫర్ ఇట్స్ నెక్స్ట్ సైకిల్. సో ఇట్స్ ఎ రెగ్యులర్ థింగ్. ఎవ్రీ 28 డేస్ సైకిల్లో 14th డే ఓవ్యులేషన్, ప్రెగ్నెన్సీ రాకపోతే కనుక 28 డేస్కి పీరియడ్ వచ్చేయటం. సో అది కొంతమందిలో 38 డేస్ వరకు వెళ్ళొచ్చు. ఇట్స్ లైక్ నార్మలే. ఈవెన్ కొంతమందికి 25 డేస్ సైకిల్ ఎప్పుడూ వస్తూ ఉంటుంది, అది కూడా నార్మలే. కాకపోతే ఇంకా షార్ట్ సైకిల్స్ వచ్చినా, అంటే లెస్ దాన్ 24 డేస్ ఆర్ మోర్ దాన్ 35 డేస్, 2 months 3 months అట్లా సైకిల్స్ అవుతూ ఉంటే వీ కన్సిడర్ ఇట్ యాజ్ అబ్నార్మల్. సో అసలు ఎందుకు సైకిల్స్ ఇర్రెగ్యులర్ వస్తున్నాయి అంటే సమ్ ఓవ్యులేషన్ ఇష్యూ ఉన్నట్టు. సో సైకిల్స్ ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి అంటే డెఫినెట్గా మనం కొన్ని బ్లడ్ టెస్ట్ కానీ అల్ట్రాసౌండ్ కానీ చేయించుకొని కాజ్ ఏంటో అన్నది తెలుసుకోవాలి. వన్స్ ఇన్ ఎ వైల్ ఎప్పుడైనా ఒక సైకిల్ డిలే అవ్వటం వల్ల ప్రాబ్లమే ఉండదు. బట్ రిపీటెడ్గా మోర్ దెన్ 2-3 సైకిల్స్ ఒకలాగే లెస్ దాన్ 25 డేస్కి వచ్చేయటం కానీ ఆర్ మోర్ దెన్ 45 డేస్కి రావటం కానీ జరుగుతూ ఉంటే డెఫినెట్గా మనం గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాల్సిందే. ఓకే. సో వాట్ ఈస్ నార్మల్ బ్లీడింగ్ డాక్టర్? అంటే వాట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నార్మల్ బ్లీడింగ్? అండ్ జనరలీ డైలీ ఒక 2 to 3 pads వరకు అయితే అంటే ఎవ్రీ 6 to 8 hours ఒక ప్యాడ్ మార్చుకుంటే అది వీ కన్సిడర్ ఇట్ యాజ్ నార్మల్. సో డైలీ 80 ml బ్లడ్ లాస్ ఇస్ లైక్ నార్మల్. సో ఇఫ్ ఇట్ ఈస్ క్రాసింగ్ మోర్ దెన్ 4 to 5 pads అంటే సో సంథింగ్ మనం అలర్ట్గా ఉండాల్సిందే. అండ్ మోర్ ఓవర్ ఓకే, ఒక్కొక్కరు హైజీన్ బట్టి చేంజ్ చేస్తూ ఉంటారు. ఐ మీన్ ఈవెన్ 4 hours కూడా చేంజ్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఓవరాల్గా 80 ml ఈస్ నార్మల్. ఇఫ్ ఇట్ ఈస్ క్రాసింగ్ మోర్ దెన్ 4 to 5 pads అండ్ మోర్ ఇంపార్టెంట్లీ క్లాట్స్ కానీ ఉంటే కనుక మోర్ దాన్ చిన్న క్లాట్స్ అయితే పర్లేదు, క్లాట్ సైజ్ మోర్ దాన్ కాయిన్ సైజ్ అట్లా ఉంటే కనుక డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. డాక్టర్, వాట్ ఈస్ అబ్నార్మల్ హెవీ బ్లీడింగ్? అంటే జనరలీ చాలామందికి హెవీ బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అది నార్మలా అబ్నార్మలా అని వాళ్ళకి డౌట్ వస్తూ ఉంటుంది. సో ఏ ఆస్పెక్ట్లో మనం డాక్టర్ని కన్సల్ట్ చేయాలి హెవీ బ్లీడింగ్? చెప్పాను కదా, ఒకటి డైలీ మోర్ దెన్ 5 pads యూజ్ చేయటం అండ్ డెఫినెట్గా క్లాట్స్తో బ్లీడింగ్ రావటం, అంటే ఒకేసారి క్లాట్స్ పాస్ చేస్తుంటూ హెవీగా బ్లీడ్ అవటము, ఇలాంటివి ఎక్కువగా పెయిన్ ఉన్నా. సో ఇది రొటీన్కి డిఫరెంట్గా రెగ్యులర్ 3 to 4 pads నార్మల్ ఫ్లోకి డిఫరెంట్గా క్లాట్స్తో కూడి బ్లీడింగ్ అయ్యి పెయిన్ ఎక్కువ ఉంటే కనుక డెఫినెట్గా గైనకాలజిస్ట్ని కన్సిడర్ చేయాలి. సో డాక్టర్ చేయాలి. ఓకే. సో డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పారు కదా పెయిన్ అని చెప్పి. సో మెన్స్ట్రల్ క్రాంప్స్ అనేవి చాలామంది అమ్మాయిలకి వస్తూ ఉంటుంది. సో ఏ క్రాంప్స్ అనేవి నార్మల్ క్రాంప్స్, ఏ క్రాంప్స్కి డాక్టర్ని విజిట్ చేయాలంటారు? రెగ్యులర్గా పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ క్రాంప్స్ అన్నది ఇట్స్ లైక్ నార్మల్ థింగ్. అందరికీ చిన్నగా క్రాంప్స్ వస్తాయి. జనరలీ అలా వచ్చినప్పుడు మెఫ్టల్ స్పాస్ ఆర్ వాట్ ఎవర్ హాఫ్ ట్యాబ్లెట్ ఆర్ ఫుల్ ట్యాబ్లెట్ వెయిట్ పెట్టి చెప్తా ఉంటాము. సో దాంతో రిలీఫ్ వచ్చి ఏదో ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే ఓన్లీ 1 or 2 tablets యూజ్ చేయాల్సిన సందర్భం ఈజ్ ఓకే. బట్ మోర్ దెన్ దట్ టాబ్లెట్స్ డైలీ 3 వేసుకుంటున్నా తగ్గకపోయినా కొంతమందికి ఈవెన్ ఇంజెక్టబుల్స్, అంటే వాళ్ళు డైలీ రొటీన్ ఇంకేం చేయలేరు. మామూలుగా పీరియడ్లో కొంచెం పెయిన్ ఉంటో టాబ్లెట్ వేసుకుని ఎవరి వర్క్ వాళ్ళు చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే
ఎవరి వర్క్ వాళ్ళు చేసుకోలేకుండా, ఇంకా అసలు ఆ పీరియడ్స్ అప్పుడు ఇంకా అసలు ఏ పని చేసుకోలేకుండా పెయిన్ ఎక్కువ ఉంటే కనుక, అండ్ రెండోది ఈ టాబ్లెట్స్తో రిలీఫ్ లేకుండా ఇంజెక్షన్స్ లాంటివి అవసరం పడితే కనుక డెఫినెట్గా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి అల్ట్రాసౌండ్ అండ్ అదర్ టెస్ట్లు చేయించుకోవాల్సిందే. సో డాక్టర్, ఈ డౌట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది. అదేంటి అంటే అసలు మెనిస్ట్రల్ క్రాంప్స్ అనేవి ఎందుకు వస్తాయి? అంటే ఈ బ్లీడింగ్ ఇప్పుడు గర్భసంచిలోంచి బయటికి బ్లీడింగ్ వచ్చినప్పుడు సర్విక్స్ అన్నది ఓపెన్ అవుతూ ఉంటుంది కదా, సో అప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది. ఒకవేళ అది ఎక్కువ అంటే నార్మల్ ఫ్లో కంటే ఎక్కువ క్లాట్స్ పాస్ చేసినప్పుడు అది ఇంకా స్ట్రెచ్ అవుతుంది కదా, అప్పుడు పెయిన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఆ క్లాట్స్ పాస్ చేయటం అనేది నార్మల్ కాదు. లోపల ఇన్సైడ్ ఏమి ఇష్యూ ఉన్నది అంటే యూట్రస్ బల్కి ఉండడం వల్ల, లేకపోతే ఎడినోమయాసిస్ అంటాము అదా, ఎండోమెట్రియోసిసా, లేకపోతే ఓవేరియన్ ట్యూమర్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఈ కాజ్ ఆఫ్ ద బ్లీడింగ్ అన్నది తెలియాలి. లేకపోతే ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా అంటాం, అంటే పిసిఓడిలో ఒక్కొక్కసారి సైకిల్స్ అంతా డిలే అయిపోయి, ఇప్పుడు 2-3 మంత్స్ సైకిల్ రాలేదనుకోండి, ఈ లైనింగ్ అంతా థిక్కర్ అయిపోయి ఒకేసారి షెడ్ అయినప్పుడు క్లాట్స్తో బ్లీడింగ్ వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ నార్మల్ కాదు. సో ఇలాంటి సందర్భాల్లో డెఫినెట్గా ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి బేసిక్ థింగ్స్ అంటే అల్ట్రాసౌండ్, గైనిక్ చెకప్, కొన్ని ఫ్యూ బ్లడ్ టెస్ట్లు, ఒక థైరాయిడ్, ఇప్పుడు ఈ బ్లీడింగ్ అలా హెవీ అవుతా ఉండి హెమోగ్లోబిన్ తగ్గింది అనుకోండి, సో అట్లా మినిమల్ బేసిక్ థింగ్స్ అయితే చెక్ చేసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. అండ్ డాక్టర్, ఇంకొకటి ఏంటంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్. అదేంటంటే 10 to 15 డేస్ డిఫరెన్స్లోనే మళ్ళీ మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవ్వడం, దీనికి కారణం ఏంటంటారు? ఇది డెఫినెట్గా అబ్నార్మలే. సో నేను ఇందాక చెప్పిన 25 to 35 డేస్ సైకిల్ ఇస్ నార్మల్. సో ఎవ్రీ 10 to 15 డేస్కి సైకిల్ వచ్చేస్తుంది అంటే సంథింగ్ ఇస్ నాట్ రైట్. అంటే అది ఓవ్యులేషన్ డిస్టర్బెన్స్ అవ్వచ్చు, లేకపోతే పిసిఓడిల వల్ల కూడా అవ్వచ్చు. సో ఇది అంటే నార్మల్గా జరిగేది కాదు. సో అల్ట్రాసౌండ్ చేసి మోస్ట్ ప్రాబబ్లీ పీసీఓ ఉన్న వాళ్ళల్లో ఈ సైకిల్స్ అన్నీ 10 to 15 డేస్కి రిపీట్ అయిపోతూ ఉంటాయి. సో అలాంటి సందర్భాల్లో కాజ్ ఏంటో తెలుసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. ఓకే, సో దట్ ఈస్ నాట్ కామన్. 10 to 15 డేస్ సైకిల్ అనేది నాట్ ఏ కామన్ థింగ్. డెఫినెట్గా మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అది ఓకే డాక్టర్. ఎప్పుడైనా ఒక్కసారి అలా జరిగితే ఓకే, ఒకసారి స్ట్రెస్ అవ్వచ్చు, లేదా ఇంకా ఎక్సర్సైజ్ హెవీ స్ట్రెయిన్ అయినప్పుడు అట్లా ఎప్పుడైనా ఒకసారి జరిగితే అంత కంగారు పడక్కర్లేదు. కానీ మోర్ దెన్ 2-3 టైమ్స్ అలా రిపీట్ అవుతూ ఉంటే డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. చాలామంది ఈ మధ్య ఫిట్నెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ మై పర్సనల్ క్వశ్చన్. అదేంటి అంటే జిమ్కి వెళ్తున్నప్పుడు, ఫిజికల్ ట్రైనింగ్ ఏదైనా చేస్తున్నప్పుడు అది పీరియడ్స్లో చేయడం కరెక్టా తప్ప? డెఫినెట్గా పీరియడ్స్ అప్పుడు అవాయిడ్ చేస్తేనే బెటరు. ఓకే, ఆబ్వియస్గా పీరియడ్స్లో చాలా వీక్గా అంటే కొంచెం అంత రొటీన్ యాక్టివిటీస్ చేయలేరు ఎవరైనా. సో ఆ 2 days అయితే డెఫినెట్గా రెస్ట్ ఇస్తేనే బెటర్. ఎందుకంటే ఎక్సర్సైజ్ అన్నది వీక్లీ 5 days అన్నది సరిపోతుంది. నెలలో 2 రోజులు అంటే అప్పుడు మళ్ళీ ఓవర్ స్ట్రెయిన్ అయిపోయి ఇంకా ఫర్దర్గా ఇబ్బంది పడే కంటే ఆ 2 days రెస్ట్ ఇవ్వడమే బెటర్. అండ్ డాక్టర్, ఇప్పుడు విల్ టాక్ అబౌట్ మెనోపాజ్. సో మెనోపాజ్ టచ్ అవుతున్న ఏజ్లోని చాలా సైకిల్ డిఫరెన్సెస్ వస్తాయి అన్నమాట. సో అవి ఏ టైంలో కంగారు పడాలి, ఏ టైంలో కంగారు పడక్కర్లేదు? మెనోపాజ్ దగ్గరగా ఉన్నప్పుడు డెఫినెట్గా సైకిల్ డిలే అవ్వటం కానీ ఎర్లీ వచ్చేయటం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమందికి 2-3 months అట్లా అవుతుంది, కొంతమందికి ఈవెన్ 10 to 15 డేస్ సైకిల్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. డెఫినెట్గా ఆ పీరియడ్లో మోర్ దెన్ 30 yearsలోనే ఈ రెగ్యులర్ ప్యాప్స్మియర్స్, అల్ట్రాసౌండ్, యాన్యువల్ చెకప్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. బ్రెస్ట్ స్క్రీనింగ్ ఇవన్నీ. సో మెనోపాజల్ పీరియడ్లో ఇంకా చాలా ఇంపార్టెంట్. ఆ పీరియడ్లో ఏమైనా యూట్రస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, ఏమైనా ఫైబ్రాయిడ్స్ అట్లా వస్తున్నాయా, లేకపోతే ఎడినోమయాసిసా, లేకపోతే ఎండోమెట్రియోసిసా, లేకపోతే యూట్రైన్ క్యాన్సర్సా, అంటే పెరిమెనోపాజల్ పీరియడ్లో ఇవన్నీ చాలా కామన్. అవి ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇంకా మనం కొంచెం అలర్ట్గా ఉండాలి. సో ఆ పీరియడ్లో ఎవ్రీ ఇయర్ గైనిక్ చెకప్ అనేది చేయించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంగ్ విత్ ప్యాప్స్మియర్ కానీ, మ్యామోగ్రామ్ కానీ, లైపిడ్ ప్రొఫైల్ కానీ, స్క్రీనింగ్ టెస్ట్లు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఆ ఏజ్ గ్రూప్లో. సో ఎవ్రీ 1 year అన్నది చెకప్స్ చేసుకుంటే బెటర్. సో డాక్టర్, హెచ్పి తక్కువ ఉండడం అన్నది జనరలీ చూస్తూ ఉంటాము. అండ్ మెన్స్ట్రువల్ సైకిల్లో ఇది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా రెగ్యులర్ పీరియడ్ అన్నది
2 to 4 ప్యాడ్స్ వాడతారు, క్లాట్స్ ఏమి ఉండవు. సో మోర్ దెన్ 4 to 5 ప్యాడ్స్ అవుతున్నా, బ్లీడింగ్ క్లాట్స్తో ఉన్నా, డెఫినెట్గా అది ఏమవుతుంది, ఎవ్రీ మంత్ హెవీ బ్లడ్ లాస్ ఉంటుంది. సో ఇదంతా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం హెమోగ్లోబిన్ తక్కువ అవ్వడానికి ఆస్కారం ఉంది. సో హెమోగ్లోబిన్ తక్కువ ఉండేటప్పుడు ఏముంటుంది, ఈజీగా అలసిపోవడం, ఈజీ ఫెటిక్ అంటాము, అండ్ వీక్నెస్. ఇప్పుడు అంటే ఇంకా ఎక్కువ హెమోగ్లోబిన్ తగ్గిపోతే ఆయాసం రావటము, అండ్ కొంచెం దూరం నడవగానే ఆయాసం వచ్చేయటం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సపోజ్ మీరు రోజుకి ఒక 10 పనులు చేసుకోగలిగే వాళ్ళు అట్లీస్ట్ ఒక 3-4 చేసేసరికి అల్సెట్ రావటం, అంటే ఈజీ ఫెటిగబిలిటీ, అంటే హెమోగ్లోబిన్ అంటే ఈవెన్ అండ్ పేల్గా ఎలాగో డాక్టర్స్ వచ్చిన తర్వాత ఎలాగో ఐడెంటిఫై చేస్తారు. మీకు మీరుగా ఐడెంటిఫై చేసుకునేవి ఏంటంటే ఈజీగా అలసిపోవటము, మీ రొటీన్గా చేసే వర్క్స్ చేయలేకపోవటము, కొంచెం దూరం వెళ్ళేసరికి ఆయాసం రావటం, ఇలాంటివన్నీ ఉంటే కనుక డెఫినెట్గా హెమోగ్లోబిన్ తక్కువ అవుతుందని అనుకోవటం. ఇట్స్ ఎ సింపుల్ బ్లడ్ టెస్ట్. మీరు అంటే అదొక హెచ్బి కరెక్ట్ చేసేయటం. కొంతమంది ఎలా అంటే ఈవెన్ యంగ్స్టర్స్ 15-16 ఇయర్స్లోనే హెమోగ్లోబిన్ తగ్గిపోయి హెచ్బి 4-5 ఆ పర్సంటేజ్లో వస్తారు. అసలు అంతవరకు వాళ్ళు ఎలా సస్టైన్ అవుతారా అన్నది అంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే అంతవరకు ఎలా వెయిట్ చేస్తున్నారు అన్నది. మామూలుగా less-9 అంటే 8-7 ఆ టైంలోనే తెలిసిపోతుంటుంది, ఈజీగా అలసిపోతుంటారు, వాక్ చేయలేరు, ఏ రొటీన్ యాక్టివిటీస్ చేయలేరు. అలాంటిది 4-5 వస్తే ఇంకా ఆయాసం, కొంతమందికి ఇంకా కార్డియాక్ ఫెయిల్యూర్స్ వచ్చేస్తాయి. అంటే సో అలాంటి రిస్కీ. సో అంత హెవీ బ్లీడింగ్ అవుతున్నప్పుడు, సైకిల్స్ అసలు ఇర్రెగ్యులర్ అవుతున్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని కాజ్ ఏంటి ఐడెంటిఫై చేయాలి. దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్, ఇప్పుడు హెమోగ్లోబిన్ తక్కువ అవటం కానీ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు, ఇప్పుడు 3-4కి వచ్చేసింది అనుకోండి, మనకి చాయిస్ ఏం లేదు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేసుకోవాలి. అదే మనం 8-9 అట్లా less-10 ఉండేటప్పుడు ఐరన్ ఇంజెక్షన్స్ కానీ, ఐరన్ ఇన్ఫ్యూషన్స్ కానీ, అండ్ డైట్లో మార్పులు చేసుకోవటం, ఐరన్ టాబ్లెట్స్, ఇలాంటివన్నీ ఇనీషియల్గా వస్తే సింపుల్ మెథడ్స్తో కరెక్ట్ అయిపోతాయి. అదే మీరు 5-6 అట్లా ఉంటే ఏం చేస్తాం, డెఫినెట్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేయాల్సి వస్తుంది. సో డెఫినెట్గా ఒకటి అబ్నార్మల్గా ఉంది అనేటప్పుడు డెఫినెట్గా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి దానికి సొల్యూషన్ తెచ్చుకుంటే బెటర్. డాక్టర్, హెవీ బ్లీడింగ్ అవుతున్నప్పుడు ట్రెనెక్సా టాబ్లెట్ అనేది యూజ్ చేస్తారు, వెంటనే కంట్రోల్ అయిపోతుంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ ఇలా చేయడం? డెఫినెట్గా హెవీ బ్లీడింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ట్రాన్ఎగ్జామినిక్ యాసిడ్ వేసినప్పుడు కొంత కంట్రోల్ వస్తుంది. బట్ అదే నార్మల్ సైకిల్ అయితే. సో ఆల్రెడీ అబ్నార్మల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు, ఇందాక చెప్పినట్టు గర్భసంచి పొర బాగా తిక్కుండడం కానీ, పీసీఓడి కానీ, ఇంకేమైనా ఓవేరియన్ ట్యూమర్స్ కానీ అట్లా ఏమైనా లోపల కాజ్ ఉండేటప్పుడు, ఎండోమెట్రియం బాగా థిక్గా ఉన్నప్పుడు ఈ ట్రెనెక్సా వేసినా కూడా డెఫినెట్గా రిజల్ట్ అనేది రాదు. ఇట్స్ లైక్ మామూలు బ్లీడింగ్ ఎక్కువ అవుతా ఉంటే వన్స్ ఇన్ ఎ వైల్ వేసుకోవచ్చు. బట్ 1 or 2 సైకిల్స్ ఇంకా మీకు రిపీటెడ్గా టాబ్లెట్స్ యూస్ చేయాల్సి వస్తుంది అంటే మాత్రం డెఫినెట్గా చెకప్కి రావాల్సిందే. అండ్ ఈ హెవీ బ్లీడింగ్ అనేది ఇంకొక సిచ్యువేషన్లో కూడా కనబడుతూ ఉంటుంది. జనరలీ మా వ్యూవర్స్ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఐయుసిడి ఇన్సర్ట్ చేసినప్పుడు కూడా హెవీ బ్లీడింగ్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఎంతవరకు ఇట్ ఇస్ నార్మల్, ఎంతవరకు ఐయుసిడి మామూలుగా ఇన్సర్ట్ చేస్తాము కదా, 5 to 5th to 10th మధ్యలో ఇన్సర్ట్ చేస్తాము. సో నెక్స్ట్ 1 or 2 సైకిల్స్లో కొంచెం బ్లీడింగ్ హెవీ అవ్వటం అనేది కామన్, తర్వాత ఇంకా సెటిల్ అయిపోతుంటుంది. కానీ ఈ సైకిల్లో ఐయుసిడి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ సైకిల్ అసలు చెకప్కి రమ్మంటాం. నెక్స్ట్ పీరియడ్ తర్వాత ఉందా, ఒక్కొక్కసారి మనం ఆ థ్రెడ్స్ చెక్ చేసుకోవచ్చు. రెండోది ఉందా లేదా తెలుసుకోవడానికి, ఏ పొజిషన్లో ఉంది, కరెక్ట్ పొజిషన్లో ఉందా లేదా తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ చేయాల్సి ఉంటుంది. 1-2 సైకిల్స్లో ఈ కొంచెం బ్లీడింగ్ ఆల్టర్ అవ్వడం అన్నది కామనే. ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ అంటే ఇంకా మోర్ దాన్ 2-3 సైకిల్స్లో కంటిన్యూ అవుతూ ఉంటే అసలు అది ప్లేస్మెంట్ సరిగా ఉందా లేకపోతే రిమూవ్ చేయాల్సి వస్తుందా అన్నది చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక 2-3 months నుంచే ఎక్కువ హెవీ బ్లీడింగ్ చూస్తారు, దానికి ముందు నార్మల్గా ఉంటుంది వాళ్ళ పీరియడ్స్ అనేది. సో ఇలాంటి టైంలో డాక్టర్ని కన్సల్ట్ చేయడం ఇంపార్టెంటా లేదా ఇంకా వెయిట్ చేయాలా డాక్టర్? అసలు 2-3 monthsలో ఎందుకు ఆ చేంజెస్ వస్తుందని చూసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఈజ్ వెయిట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే సైకిల్స్ కూడా ఆల్టర్ అవుతూ ఉంటే బ్లీడింగ్ ప్యాటర్న్ కూడా మారుతూ ఉంటుంది. సో రెగ్యులర్గా వెయిట్ ఎక్సర్సైజ్ ఏమైనా అంతకుముందు చేసి ఇప్పుడు మానేసినట్టయినా, లేకపోతే వెయిట్ గెయిన్ చాలా ఎక్కువ ఉన్నా, లేదా థైరాయిడ్ ఏమైనా
ఇష్యూస్ ఉన్నాయి, ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 1 or 2 సైకిల్స్ కానీ మీకు చేంజ్ అనిపిస్తే కనుక డెఫినెట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయడం బెటర్. ఇప్పుడే మీరు మెన్షన్ చేశారు కదా డాక్టర్, థైరాయిడ్ అని చెప్పి. సో ఈ థైరాయిడ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్లక్చువేట్ అవుతాయి ఎవరికైతే థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయో. సో అలాంటప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి వస్తాయి. సో ఒకవేళ లెవెల్స్ నార్మల్గా ఉండి కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చాయి అని అంటే అప్పుడు ఇంకా అదర్ కాజెస్ చూసుకోవాలి. థైరాయిడ్ ఎక్కువ TSH నార్మల్గా ఉంటే డెఫినెట్గా సైకిల్స్ ఇర్రెగ్యులర్ అవుతూ ఉంటాయి. కొంతమందిలో ఎక్కువ ఉన్నా కూడా సైకిల్స్ రెగ్యులర్ అయిపోతూ ఉంటాయి. సో మన ఇర్రెగ్యులర్ సైకిల్స్తో ఎవరైనా వస్తే ఫస్ట్ TSH లెవెల్స్ చెక్ చేస్తాం, హార్మోన్ లెవెల్స్. సో మామూలు రెగ్యులర్ గైనిక్ ఇష్యూస్లో more than 5 ఉంటే కరెక్ట్ చేస్తాము. కొంతమందిలో ఎక్కువ ఉండేటప్పుడు థైరాయిడ్ కరెక్ట్ అవ్వగానే అంటే 4 to 6 weeks టాబ్లెట్స్ వాడగానే లెవెల్స్ నార్మల్కి వచ్చేస్తే సైకిల్స్ కూడా రెగ్యులర్ అయిపోతాయి. చాలామంది ఈవెన్ పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా థైరాయిడ్ హార్మోన్స్ కొంచెం ఎక్కువ ఉంటే కన్సీవ్ అవ్వరు అంతగా బుక్కున. ఒకవేళ వీళ్ళకి జస్ట్ సింపుల్ టాబ్లెట్స్లో థైరాయిడ్ కరెక్ట్ అవ్వగానే కన్సీవ్ అయిపోతూ ఉంటారు. సో రెండోది వెయిట్ గెయిన్ కూడా చూసుకోవాలి. వెయిట్ ఏమైనా మారుతున్నారా, లేకపోతే ఎక్కువ ఇంక్రీజ్ గెయిన్ అవుతున్నారా, వాటర్ రిటెన్షన్, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. అండ్ డాక్టర్, మెనోపాజ్ టైంలోని బ్లీడింగ్ అయిపోయిన తర్వాత కూడా బ్లీడింగ్ అయితే ఇస్ ఇట్ క్యాన్సర్? నో, అంటే అన్ని సందర్భాల్లో కాదు. మెనోపాజ్ ఏంటి, 1 year మనకి పీరియడ్ రాకుండా ఉన్న, పీరియడ్ స్టాప్ అయ్యి 1 year అవుతే వీ కన్సిడర్ యాజ్ మెనోపాజ్. ఆ మెనోపాజ్ వచ్చిన తర్వాత కూడా ఏదర్ బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ డెఫినెట్గా అబ్నార్మలే. సో అది 100% ఎవ్రీ టైం క్యాన్సర్ అవ్వాలని లేదు. సో మిగతా కాజెస్ కూడా ఉండొచ్చు, ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా అవ్వచ్చు, ఇంకేదన్నా ఉండొచ్చు. సో పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అనేది క్యాన్సర్ అవ్వడానికి ఒక 10% ఛాన్స్ ఉండొచ్చు. బట్ దాన్ని ఎలా చూడాలి, మెనోపాజ్ తర్వాత బ్లీడింగ్ వచ్చిందంటే 100% మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే, నో అదర్ చాయిస్. అంటే బ్లీడింగ్ కనిపించిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. అది దేని వల్ల వస్తుంది, క్యాన్సర్ వల్ల వస్తుందా, లేకపోతే థిక్నెస్ ఎక్కువ అవటం వల్ల వస్తుందా, లేకపోతే ఇంకేదైనా డిసీజ్ ఉండటం వల్ల వస్తుందా అన్నది చూసుకోవాలి. సో అలా అని ఇంకా బ్లీడింగ్ అయిన మెనోపాజల్ తర్వాత బ్లీడింగ్ అయిన ప్రతిసారి అది క్యాన్సర్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ డెఫినెట్గా 200% చెక్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్లో చాలా కామన్గా క్యాన్సర్స్ రావటం కానీ అదర్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శిరీష రాణి గారు. అండ్ మీ నాలెడ్జ్ మా వ్యూవర్స్తో షేర్ చేసుకున్నందుకు, వాళ్ళకున్న బోల్డ్ అని డౌట్స్ క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యూ ప్రెషియస్ టైం. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. వెల్, మరి మెన్స్ట్రువల్ సైకిల్కి సంబంధించి, హెవీ బ్లీడింగ్కి సంబంధించి ఉన్న క్వశ్చన్స్, మీరు అడిగిన క్వశ్చన్స్ మన డాక్టర్ శిరీష రాణి గారిని అడిగి దానికి సరైన సమాధానం ఇచ్చామని హోప్ చేస్తున్నాము. సో మెడ్సీ హాస్పిటల్స్ నుంచి మాట్లాడిన మన డాక్టర్ శిరీష గారికి థ్యాంక్ యూ చెప్తూ, అలానే ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు కింద కమెంట్స్లోని కమెంట్ చేయండి. విత్ న్యూ సెషన్ మీ డౌట్స్ని క్లియర్ చేయడానికి రెడీగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us.